హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ బీన్స్ ఫ్రై. అది ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో మీరు చూడండి. ముందుగా ఒక గిన్నెలో కొన్ని నీళ్లు పట్టుకొని 1 స్పూన్ రాక్ సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ బాగా కరిగాక ముందుగా కట్ చేసుకున్న 1/2 kg బీన్స్ని యాడ్ చేసుకోండి. వీటిని బాగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేయడం వల్ల వాటిలో ఉండే కెమికల్స్ అన్నీ పోతాయి. ఒక కడాయి పెట్టుకుని కడాయి వేడయ్యాక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోండి. ఆవాలు చిటపట అన్నాక 20 వెల్లుల్లి, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి. వీటిని ఫ్రై చేసుకోండి. ముందుగా కడిగి పెట్టుకున్న బీన్స్ని యాడ్ చేసుకోండి. మీ రుచికి సరిపడినంత రాక్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఆడేరి సిరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని ఫాలో అవ్వండి, నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. వీటిని బాగా మిక్స్ చేసుకోండి. వన్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. వీటిని బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయ్యాక 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. వీటిని 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని బాగా ఉడికించుకోండి. పది నిమిషాలు అయ్యాక మూత ఓపెన్ చేసి ఒకసారి బాగా కలుపుకోండి. రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. పిల్లలకి ఈజీగా, సింపుల్గా లంచ్ బాక్స్లోకి తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయాక 1 కప్పు ఎండు కొబ్బరిని తురిమి యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిసేపు ఇలా ఫ్రై అయ్యాక వేరొక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 2 స్పూన్స్ పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోవాలి. వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిశనగపప్పు సగం వేగిపోయాక 2 స్పూన్లు మినపప్పు యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న పచ్చిశనగపప్పు, మినపప్పుని బీన్స్లోకి యాడ్ చేసుకోవాలి.
అదే స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకొని 2 కప్పుల వేరుశనగపప్పుని యాడ్ చేసుకోవాలి. 9 ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన వేరుశనగపప్పుని ఎండుమిర్చిని కార్చుకుని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఆడేరు సిరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని ఫాలో అవ్వండి ప్లీజ్ అండి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వేరుశనగపప్పు ఎండుమిర్చి పౌడర్ని యాడ్ చేసుకోండి. వీటిని బాగా మిక్స్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే బీన్స్ ఫ్రై తయారైపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.